హాయ్ అండి. ఏదైతే తిరుమల, తిరుపతి గోశాలల గురించి చాలా రచ్చ నడుస్తుంది గదా! ఒక ఒక కరుణాకర్ రెడ్డి ఇంకొకటి బయట పెట్టారండి. ఏదైతే ఆ టీటీడీ ఇన్‌చార్జ్ గారు బయట పెట్టారంట. ఆ గోశాలకు సంబంధించిన అతని వ్యక్తి బయట పెట్టారంట. దాని ప్రకారం చూసుకుంటే ఈళ్ళు ఏదైతే కూటమి గవర్నమెంట్ వచ్చి దాదాపు 10 నెలలు, 11 నెలలు అవుతుంది గదా! ఈ టైంలోనే దాదాపు 191 గోవులు చనిపోయాయంటండి. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే మనకు ఆయన ఏదైతే టీటీడీ గారు చెప్పారో, లేకుంటే చైర్మన్ గారు చాలామంది చెప్పిందేందంటే 42 ఆవులే చనిపోయాయని చెప్పుకొచ్చారు. అవి కూడా ఒట్టిపోయిన ఆవులు. అంటే పాలివ్వని ఆవులనమాట. ఆవులు చనిపోయినాయి, అలానే ఏజ్ రీత్యా చనిపోయినాయని చెప్పారు. కానీ 191 ఆవులు చనిపోయినట్టయితే సీరియస్ ప్రాబ్లమ్ అండి. దీనిపైనైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు దీని మీద సీరియస్‌గా స్పందించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఉండాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అక్కడికెళ్ళాల్సి ఉంటుంది. ఆ గోశాలకెళ్ళి ఏంటి అనేది కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ తీసుకొని దీన్ని ఒక సాల్వ్ చేయాల్సిన అవసరమైతే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్కువ మరీ ముదిరిపోతా ఉంది రోజు రోజుకి. అలాంటప్పుడు మీరు కొంచెం దీన్ని చొరవ తీసుకొని త్వరగా కన్క్లూజన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే 191 ఆవులు చనిపోయాయంటే మామూలు విషయం కాదు. నెలకొచ్చేసి 15, 16 తగ్గకుండా అయితే చనిపోతున్నాయి. ఒక నెలలో 20 ఆవులు కూడా చనిపోతున్నాయి. ఆ లిస్ట్ చూస్తే మీకు బిత్తరపోయే నిజాలైతే తెలుస్తా ఉన్నాయి. అసలు ఎందుకు ఇన్ని ఆవులు